అండి అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇది నా డెలివరీ స్టోరీ అండ్ ఇది నా ఫస్ట్ డెలివరీ. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, సెకండ్ డెలివరీని. కరెంట్లీ ఐమ్ లైక్ 9th మంత్లో ఉన్నాను. సో ఈ డెలివరీ అవ్వకముందే నా ఫస్ట్ డెలివరీ వ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే ఎవరికొకరు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా, నా డెలివరీ టైంలో నేను ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అనుకున్నది. సో నా స్టోరీ షేర్ చేసుకుంటే మేబీ ఎవరికొకరు హెల్ప్ఫుల్ అవుతుందని. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నాకు యాక్చువల్లీ ఇవాన్ టైంలో నాకు అంటే నా ఫస్ట్ డెలివరీ టైంలో నా డ్యూ డేట్ వచ్చేసి January 11, 2024 అనమాట. 2024 అయితే 7th మంత్లో మనకి జెస్టేషనల్ డయాబెటీస్ టెస్ట్ చేస్తారు కదా, దాంతోపాటు యూరిన్ ఇన్ఫెక్షన్ టెస్ట్ కూడా చేస్తారు. సో నాకు ఆ టైంలో ఏమైందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందనేసి అయితే రిపోర్ట్స్ వచ్చిందనమాట. జెస్టేషనల్ డయాబెటీస్ అయితే లేదు, బట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. తర్వాత నేను అప్పుడు 7th మంత్లో నేను కాకినాడలో ఉన్నాను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో అక్కడ చూపించుకుంటే మ్యామ్ కొన్ని యాంటీబయాటిక్స్ ఏవి రెఫర్ చేశారు, అంటే ఐమ్ నాట్ షూర్ ఏవని రాశారు. అవి వాడాను 1 వీక్ వాడక మళ్ళీ రిపీట్ చేస్తే టెస్ట్ మళ్ళీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. అంటే ఇన్ఫెక్షన్ అంటే వేరే డిఫరెంట్ బ్యాక్టీరియాస్ ఏవో ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే ఒకటి పాజిటివ్ వచ్చింది, నెక్స్ట్ 1 వీక్ అయ్యి మళ్ళీ రిపీట్ చేస్తే మళ్ళీ ఇంకోటి పాజిటివ్ వచ్చింది అనమాట. సో అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, సో దీనివల్ల ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ప్రీటర్మ్ డెలివరీ అంటే అర్లీగా డెలివరీ అయిపోతుంది. సో అదే దీన్ని మేజర్ ప్రాబ్లమ్ ఆర్ ఇష్యూ అని చెప్పారు. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక కోర్స్ వాడిపించారు, ఇంకో ఇష్యూ ఉంది కాబట్టి. అండ్ ఆ కోర్స్ వాడాక నేను అదే కరెక్ట్ ఇంకా ఏంటంటే 7th మంత్ ఎండ్ అంటే 8th మంత్ వచ్చేసింది. సో నేను అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను, కర్ణాటక వచ్చేసాను అనమాట. కర్ణాటక వచ్చాక సో ఇన్ఫెక్షన్ తగ్గిందా లేదా ఏంటి అని తెలియదు, బికాస్ అక్కడ మళ్ళీ టెస్ట్ రిపీట్ చేయలేదు. సో నేను మళ్ళీ యాజ్ యూజువల్గా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ మళ్ళీ వెళ్తాం కదా చెకప్కి. వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఆ రిపోర్ట్స్ అన్ని పట్టుకెళ్ళాను. దట్ నాకు ఇలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, తగ్గలేదు. సో ఇవైతే మెడికేషన్స్ వాడాను అనేస్తే అప్పుడు డాక్టర్ చూసి పర్వాలేదు, నువ్వు ఆల్రెడీ చాలా మెడిసిన్స్ వాడావు, యాంటీబయాటిక్స్ ని వాడకూడదు, ఉన్న ఇన్ఫెక్షన్ ఏం పర్లేదు, తగ్గిపోయిందో చాలా అనేసి ఆల్రెడీ యూరినరీ టెస్ట్ రిపీట్ చేయలేదు, దానికి సొల్యూషన్ కూడా చెప్పలేదు. సో నాకు మైండ్లో ఉండిపోయింది దట్ నాకు అర్లీగా డెలివరీ అయిపోతుంది, ఇదే నా మైండ్లో ఉంది. బికాస్ మ్యామ్ చెప్పారు అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటే ఎర్లీగా డెలివరీ అయిపోతుంది. అండ్ నేను నాకే అంటే నా చుట్టుపక్కల అప్పుడు మా తోడికోళ్ళకి డెలివరీ అయింది, మా అక్కకి, మా ఫ్రెండ్కి, వీళ్ళందరికీ ఏంటంటే ఇచ్చిన డ్యూ డేట్ కన్నా ఒక 15 days ముందే అయిపోయింది డెలివరీ. అండ్ నాకు ఈ ఇష్యూ కూడా ఉంది కాబట్టి నాకు ఇంకా త్వరగా అయిపోతుంది అని మ్యామ్ చెప్పారు నాకు కాకినాడలో. ఏమన్నారంటే నీకు ఆల్మోస్ట్ December 3rd week ఈ టైంలోనే డెలివరీ అయిపోతుంది, 3rd 4th week. సో January 2nd week వరకు ఆగదు బికాజ్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి అనేసి అన్నారనమాట. సో నాకైతే ఫుల్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది దట్ నాకు ఎర్లీగా డెలివరీ అయిపోతుంది అనేసి. అండ్ ఇంకా ఆబ్వియస్లీ నేను డెలివరీకి వచ్చేసాను. మా ఆయన ఇంకా ఎవ్రీడే నాకు త్వరగా రండి, బికాస్ ఆయన డిఫరెంట్ స్టేట్స్ కదా. ఇప్పుడు నాకు ఒక పెయిన్ స్టార్ట్ అయినా ఆయన నుంచి రావడం కొంచెం టైం పడుతుంది. సో నాకేంటంటే హ్యాస్ టు బి దేర్ అనమాట డెలివరీ టైంలో. ఫస్ట్ బేబీని ఆయన ఎత్తుకోవాలి. సో ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో నేనైతే ఇంకా మా ఆయన రోజు ఫోన్ చేసి రండి అంటే ఆల్మోస్ట్ December 19 కల్లా ఆయన వచ్చేసారు. సో నేను అప్పటికే అనుకున్నాను డెలివరీ అయిపోతుందేమో ఈయన వచ్చి ముందు అనేసి, బికాస్ అలా చెప్పారు కాబట్టి. సో December 19కి వచ్చారు. అండ్ దెన్ వెయిట్ చేస్తూ ఉన్నాం. అంటే 9th మంత్ వచ్చిన కానీ నాకు ఇది ఒక వెయిటింగ్ అనమాట. యూజువల్లీ నైట్ టైమ్స్ ఎక్కువ ఏంటంటే కొన్ని స్టోరీస్ వింటాం కదా, నైట్ టైం వాటర్ లీక్ అయింది ఆర్ ఇలాగైంది అలా అయింది, పెయిన్ స్టార్ట్ అయింది, నైట్ వెళ్ళి అడ్మిట్ అయ్యాము. సో నేను ఎవ్రీ నైట్ పడుకునే ముందు ఒక ఈరోజు పెయిన్స్ వస్తాయి ఆర్ ఈరోజు ఏంటంటే వాటర్ బ్రేక్ అవుతుంది ఇలా అన్నీ అనుకుని పడుకున్నా కానీ అసలు ఏమైంది కదా, అలా వెయిట్ చేస్తూ December 25th వచ్చేసింది. సో మేము క్రిస్టియన్స్ కదా, మాకు ఉన్న 2 మేజర్ ఫెస్టివల్స్, క్రిస్మస్ ఒకటి, న్యూ ఇయర్ ఒకటి. సో 25th వచ్చింది, నో పెయిన్స్, ఓకే ఫెస్టివల్ జరుపుకున్నాం. తర్వాత మళ్ళీ వెయిట్ చేసాం 31st వచ్చింది, December 31st, అప్పుడు కూడా నో పెయిన్స్. ఇంకా January 1st కూడా పెయిన్స్ లేవు. సో ఇన్ని రోజులు అయిపోయింది. మా ఆయనేమో ఒక పక్క నుంచి ఇదిగో నువ్వు ఇప్పుడే వచ్చేమో ఇన్ని డేస్ అయిపోయింది, ఇన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. బికాస్ నేను ఆంధ్ర అల్లుళ్ళు ఏంటంటే అత్తగారి ఇంట్లో ఉండకూడదు అనేసి ఎక్కువ రోజులు ఉండకూడదు అని వాళ్ళు కొన్ని మొహమాటలు ఉంటాయి కదా. ఇంకా ఆప్షన్ లేక ఇంకా ఆయన ఇంకా ఉండిపోయారు. సో తర్వాత ఏమైందంటే January 6th అనమాట. January 6th యాక్చువల్లీ 9th మంత్ వచ్చిన కానీ డాక్టర్స్ మనకి కొన్ని టిప్స్ ఇస్తారు. టిప్స్ అంటే ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ అవ్వగానే, లంచ్ అవ్వగానే, డిన్నర్ అవ్వగానే 1 hour లోపు మనం ఒక 4 మూమెంట్స్ అన్న బేబీవి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత కాకుండా జస్ట్ విత్ ఇన్ 1 hour, ఫుడ్ తిన్న 1 hourకి మూమెంట్స్ అనేది మనం 4 మూమెంట్స్ అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పారు. సో నాకు January 6th ఏమైందంటే లంచ్ చేశాక నాకు ఎందుకో మూమెంట్స్ తెలియలేదన్నమాట. కొంచెం మూమెంట్స్ తక్కువ ఉన్నాయని అనిపించింది. అసలు ఆ రోజు తెలియలేదంటే విత్ ఇన్ 1 hourలో తెలియలేదు. సో నేను మా ఆయనకి చెప్పాను,
అండ్ తర్వాత లేటర్ ఐ ఫెల్ట్ ద మూమెంట్స్, అంటే మేబీ నాట్ ఆఫ్టర్ వన్ అవర్ అవ్వకే కాదు, ఒక 2-3 అవర్స్కి మా మూమెంట్స్ తెలుస్తుంది. బట్ ఎందుకంటే 1 అవర్ అయ్యాకైతే మూమెంట్స్ లేవు కదా అనేసి, సరే అయితే మా ఆయన ఇంట్లో చెప్తే హాస్పిటల్కి వెళ్దామని అన్నారు. మేము యాక్చువల్లీ పిల్లలతో వెళ్దాం అనుకుంటే ఇంకా సరే బయటకు వెళ్ళాలి, సరదాగా వెళ్దాం అనుకున్నాం. ఇంకా వద్దు అనేసి హాస్పిటల్కి, మా ఆయన ఏంటంటే ఆయన ఫిక్స్ అయిపోతే దట్ ఈరోజు డెలివరీ అయిపోతే హాస్పిటల్ బ్యాగ్ ఏమో కార్లో పెట్టేద్దామని, ఆల్రెడీ ప్యాక్ చేసుకుని ఉంటాం కదా, కార్లో పెట్టేద్దామని. నేనైతే వద్దు, అదేం అసలు డెలివరీ పెయిన్సే కాదు, బికాస్ ఇప్పుడు బాగా బాగా మూమెంట్స్ ఉన్నాయి కదా, నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు, వద్దు అదని నేను. మా ఆయన సరే అనేసి బ్యాగ్ పెట్టేశారు. తర్వాత నేను, మా అమ్మ, మా ఆయన, మా తమ్ముడు నలుగురు వెళ్ళామండి హాస్పిటల్కి. అండ్ అది ఈవినింగ్ టైము. సో లక్కీగా ఈవినింగ్లో మ్యామ్ ఉండరు, యూజువల్లీ సార్ ఉంటారు. బట్ నేను ఎక్కువ మ్యామ్ దగ్గర చూపించుకుంటాను అనమాట. బట్ ఆ రోజు సార్ లేక మ్యామ్ ఉన్నారు 6-7కి వెళ్తే. సో మ్యామ్ అంతా చెక్ చేసి హార్ట్ బీట్ అంతా బాగుంది, నువ్వేం వరీ అవసరం లేదు. సో నీకు డ్యూ డేట్ వచ్చేసి January 11th కదా, సో నువ్వు 11th వరకు వెయిట్ చేయి, లేదు అంటే 11th వచ్చి అడ్మిట్ అవ్వు అనేసి అన్నారనమాట. సరే అనేసి ఇంకా నాకు అప్పటికే స్కాన్ తీసి బేబీ స్కాన్ తీసి 1 month పైన అయిపోయింది. సో నాకు కొంచెం కొన్ని సజెషన్స్ ఇస్తారు కదా ఫ్రెండ్స్ కానీ, ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు ఏంటంటే లాస్ట్ మంత్కి వచ్చే టైంకి ఏంటంటే అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ లాస్ట్ వీక్స్ ఆఫ్ డెలివరీ లైక్ 39-38 వీక్లో ఏంటంటే అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. అండ్ అది ఓన్లీ స్కాన్ బేస్ బట్టి మనకు తెలుస్తుంది ఫ్లూయిడ్ లెవెల్ ఎంత ఉందనేసి. సో నాకు డౌట్ వచ్చి మ్యామ్ నాకు ఆల్రెడీ 1 month అయిపోయింది, 1 month పైన అయినట్టుంది స్కాన్ తీసి, సో నాకు ఒక స్కాన్ తీస్తే బెటర్ అని నేనే అడిగాను. సో ఓకే మనం అడిగాం కాబట్టి మ్యామ్ స్కాన్ తీసి ఫ్లూయిడ్ అంతా బాగుంది, సో ఏమీ వరీ అవ్వద్దు అని చెప్పారు. బట్ స్టిల్ మ్యామ్ కొంచెం డౌట్స్ అట్లని ఇంటర్నల్గా ఎగ్జామిన్ చేసి ఆవిడ అన్నారు, నీకు పెయిన్ స్టార్ట్ అయింది బట్ నీకు తెలియట్లేదు, సో మేబీ డెలివరీ అయిపోవచ్చు అని అన్నారనమాట. నాకైతే అసలు 0 సిమ్టమ్స్, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 0 సిమ్టమ్స్. నాకు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినా నాకు తెలియదు, బికాస్ ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. లైక్ ఫాల్స్ లేబర్ అని బ్రాక్టాక్సిక్స్ ఏమో అంటారు కదా, అసలు నేను ఏది ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇప్పుడు నాకు లైక్ న్యూ అంటే ఫస్ట్ టైం మదర్ లాగే అనమాట, అలాగే అనిపిస్తుంది. సో మ్యామ్ ఉండి నీకు స్టార్ట్ అయ్యి నీకు తెలియట్లేదు, అడ్మిట్ అయిపోయి అన్నారు. నేను అసలు మైండ్ ప్రిపేర్ అవ్వి రాలేదు ఆ రోజు. నాకు 100% నాకు డెలివరీ అవ్వదు, నేను నెక్స్ట్ డే వచ్చి అడ్మిట్ అవుతాను, బికాస్ సండే నెక్స్ట్ వచ్చి సండే, నాకు Jan 7th సండే, అందులోకి మాకు ఫస్ట్ సండే అది. సో ఫస్ట్ సండే నేను కంపల్సరీ చర్చ్కి వెళ్తాను, నాకు ఇప్పుడు ఏం అసలు సిమ్టమ్ కూడా లేదు కదా, పెయిన్స్ లేవు ఏమీ లేవు అనేసి. మ్యామ్ అయితే ఓకే నీ ఇష్టం అనేసి, ఒకవేళ ఏమైనా అమ్యూనిటిక్ ఫ్లూయిడ్ ఏమైనా లీక్ అవుతే ఒక ఇన్ఫెక్షన్లా వస్తుంది అనేసి కొన్ని ఏదో ఒక ఇంజెక్షన్ చేసి పంపించారు. అండ్ ఆ నైట్ అంతా నేను మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బికాస్ పెయిన్ స్టార్ట్ అయినాయి అన్నారు కదా, వస్తుందేమో అని. అసలు అయితే ఏం సిమ్టమ్స్ లేవు, నో పెయిన్స్ అనమాట. మార్నింగ్ లేచి మంచిగా హెడ్ బాత్ అంతా చేసి అండ్ దెన్ చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుని అంతా చేసుకుని హాస్పిటల్కి అయితే వెళ్ళాము. లైక్ అరౌండ్ 11-11:30, బికాస్ నాకు అప్పటివరకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు, నో వాటర్ లీకేజ్. సో వాటర్ బ్రేక్ అయినా కానీ ఏమైనా అయితే ఇమ్మీడియట్గా రమ్మన్నారు, బట్ నాకైతే ఎలాంటి సిమ్టమ్స్ లేవు కాబట్టి నేను ఇంత డిలే చేశాను. అంటే మళ్ళీ మీరు చేయండి అని కాదు, ఐ హ్యాడ్ నో సిమ్టమ్స్ అనమాట. సో వాటర్ బ్రేక్ కానీ మ్యూకస్ ప్లగ్ అని అంటారు కదా, నాకు అయితే నో సిమ్టమ్స్. సో అండ్ ఓన్లీ డాక్టర్ ఆవిడ ఎగ్జామిన్ చేసి ఆవిడకి అనిపించింది కాబట్టి ఇలా స్టార్ట్ అయినాయి అన్నారు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు, నాకు అసలు తెలియలేదు. సో డాక్టర్ కూడా ఓకే మీకు ఇంట్లోకి వెళ్ళకూడదు అని ఏం లేదు, హాస్పిటల్లోనే ఉండిపోండి అని చెప్పలేదు, యూ కెన్ గో అండ్ కమ్ అని అన్నారు. కాబట్టి మ్యామ్ కన్సర్న్ తీసుకునే వెళ్ళాం. లైక్ అంటే మళ్ళీ మీరు ఇలా చేయండి అని కాదని చెప్తున్నాను, బికాస్ దిస్ వాట్ హ్యాపెన్ టు మీ. మేము మ్యామ్ కన్సర్న్ తీసుకుని మ్యామ్ వెళ్ళి నెక్స్ట్ డే రావచ్చు అంటేనే మేము వెళ్ళామన్నమాట. సో యాజ్ యూజువల్గా నెక్స్ట్ డే వచ్చాక మళ్ళీ ఏంటంటే కొన్ని టెస్ట్లు అండ్ మళ్ళీ ఎగ్జామిన్ చేస్తారు కదా. సో అప్పటికే ఐ వాజ్ లైక్ ఓన్లీ 1 centimeter, నాట్ ఈవెన్ 1 centimeter అనుకుంటా. తర్వాత మళ్ళీ పెయిన్స్కి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. అసలు అది దేనికో నాకు తెలియలేదు, మేబీ ఇన్ఫెక్షన్కో దేనికో జస్ట్ ఇక్కడ ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు అండ్ నేను పెయిన్స్ అని కూడా అనుకోలేము. తర్వాత నాకు తెలిసిన పెయిన్స్కి ఇంజెక్షన్ ఇచ్చారు అనేసి అని నేను అనుకున్నాను. కొన్ని వ్లాగ్స్ మేము వింటాం కదా, మేబీ వెంటనే పెయిన్స్ రావు, ఒక 2 hours 3 hours పడతాయేమో పెయిన్ స్టార్ట్ అవ్వడానికి అనేసి నేను ఇంకా చెల్లికి నేను అప్పుడు హాస్పిటల్, నేను మా అమ్మ మా హస్బెండ్ వచ్చామని, మా ఆయన ముగ్గురమే వచ్చాము. తర్వాత బికాస్ ఇంకా పెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ అవ్వలేదు కదా, సో టైం పడుతుంది, ఎందుకు అందరినీ వచ్చేసి హడావిడి చేపిద్దాం అనేసి జస్ట్ మేము ముగ్గురమే వచ్చాము. అండ్ అప్పుడే మా చెల్లి కాల్ చేసింది, దట్ ఎప్పుడు రాము ఏంటి అనేసి. నేనైతే అప్పుడు మాట్లాడుతున్నాను, ఇప్పుడేం అవసరం లేదు, నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 hours అన్నా పడుతుంది పెయిన్ స్టార్ట్ అవ్వడానికి, సో నువ్వు అప్పుడే రాకు అనేసి చెప్తూ ఉన్నాను. ఫోన్ మాట్లాడేసి అంతే వెంటనే వాటర్ బ్రేక్ అయిపోయి పెయిన్ స్టార్ట్ అయిపోయింది అనమాట.
ఇంకా వితిన్ లైక్ 15 మినిట్స్లో అయిపోయింది. ఆ పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి. ఆ ఇంటెన్సిటీ అయితే నాకు అంటే పీరియడ్ క్రాంప్స్ కూడా నాకు లేవు అనమాట. బై గాడ్స్ గ్రేస్ నాకు ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు జస్ట్ లైట్గా లెగ్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, బట్ ఆ స్టమక్ పెయిన్ అన్నది సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇంకా ఒకేసారి ఆ పెయిన్ రాగానే నాకు లైక్ అయిపోయింది, ఐ కాంట్ టేక్ ఇట్ అనేసి అనిపించింది అనమాట. సో దాంట్లోకి నాకు దాంతో పెయిన్స్తో పాటు వామిట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో నాకు అసలు వామిట్ అవ్వచ్చా లేదని కూడా తెలియదు, అదొక భయం. తర్వాత నర్స్ని పిలిచి ఇలా వామిట్స్ అయిపోతున్నాయి ఏంటి అంటే అది నార్మలే, మీరు దానికి ఏం భయపడే అవసరం లేదని చెప్పారు. ఇంకా తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 hours వెయిట్ చేసాను. నాకు ఫస్ట్ గివ్ అప్ ఇచ్చేసాను అనమాట. దట్ నేను ఈ పెయిన్స్ భరించలేను, ఇంకా నేను 1 centimeter కూడా డైల్యూట్ అవ్వలేదు, అప్పుడే ఇంత పెయిన్స్ వస్తున్నాయి. అండ్ తర్వాత ఈ పెయిన్స్ అన్ని హెవీగా వెళ్ళినప్పుడు లైక్ 5 centimeters 10 centimetersకి వెళ్ళినప్పటికీ ఇంకా నేను అసలు భరించలేను అనేసి అయితే నేను ఇంకా నీకు సీ సెక్షన్ కావాలని అడుగుతూనే ఉన్నాను. ఇలా మా నాన్న మా చెల్లి కూడా వచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే కామెడీ అని కాదు, నేను ఎవ్రీ టైం చెకప్కి వెళ్ళినప్పుడల్లా మ్యామ్ని అడుగుతుండేదండి, మ్యామ్ నాకు నార్మల్ అవుతుందా, ఎస్పెషల్లీ 9th monthలో మ్యామ్ నాకు ఇంకా పెయిన్స్ రావట్లేదు, డెలివరీ డేట్ దగ్గరికి వచ్చేసిందంటే సో అప్పుడు మ్యామ్ లేదు నీకు నార్మల్ అవుతుంది, బికాస్ కొంచెం హైట్ ఉన్నావు, మంచిగా బేబీ పొజిషన్ అంతా బాగుంది కాబట్టి నీకు నార్మల్ అవుతుందని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. సో నేనంటే నార్మల్ అవ్వాలి అని అనుకునేదాన్ని, కానీ సో దాని కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. అండ్ మ్యామ్ సో నార్మల్ అవుతుందని చెప్పేవారు కదా. సో మ్యామ్ అప్పుడు నేను పెయిన్స్ సో మ్యామ్ వచ్చారు చెక్ చేయడానికి, నువ్వు పెయిన్స్ రావట్లేదు అన్నా, పెయిన్స్ వచ్చినాయి కదా చూడు ఇలాగే ఉంటాయి, నువ్వు కొంచెం అండ్ ఓపిక పట్టు, నీకు నార్మలే అవుతుంది, నువ్వు అసలు కంగారు పడదని చెప్పారు. బట్ నాకు అస్సలు అవ్వట్లేదు. అండ్ మళ్ళీ చెక్ చేసినా కూడా నేను 1 centimeter డైలేటెడ్ అనమాట. తర్వాత నేను అప్పుడు ఇంకా అడుగుతున్నాను, నాకు ఆపరేషన్ చేసింది అని. అప్పుడు మ్యామ్ ఏమో మా నాన్నని కూర్చోబెట్టి మీరు ఆమెను కన్విన్స్ చేయండి, తన పొజిషన్ అంతా బాగుంది, నార్మల్ అవుతుంది, బట్ ఏంటంటే తనకు కొంచెం పెయిన్స్ భరించలేకపోతుంది, సో మీరు కొంచెం కన్విన్స్ అయ్యారని చెప్పారనమాట. సో సేమ్ థింగ్ మా వాళ్ళు వచ్చి కన్విన్స్ చేస్తున్నారు నన్ను. నాకైతే ఇంకా అసలు ఎక్కడ అవి అసలు ఎక్కట్లేదు అనమాట ఎవరి మాటలు, బికాస్ ఇది ఆ తర్వాత రికవరీ ఫాస్ట్ ఈజీ ఉంటుంది నార్మల్ అయితే, అవి చెప్తున్నారు కదా, నాకు అసలు ఐ కాంట్ బేర్ ఇట్ అన్నట్టు అన్నమాట. ఇంకా లాస్ట్కి ఇంకా ఆబ్వియస్లీ ఇంకా అందులోకి ఏమైందంటే కొంచెం బేబీ హార్ట్ బీట్ కూడా అప్పుడప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉండేదంట. సో పెయిన్స్ వచ్చినప్పుడు ఇంకా మెయిన్ నా కన్సర్న్ వల్లే సీ సెక్షన్ అయితే నాకు అయింది, నాకు నార్మల్ అవ్వలేదు. మేబీ నార్మల్ అవుతానేమో, బట్ నేను అంతవరకు వెయిట్ చేయకుండా సీ సెక్షన్ చేయించేసుకున్నాను. లైక్ మేబీ ఒక 3-4 hours ఏమో, ఒక 2-3 hours పెయిన్ భరించి సీ సెక్షన్ అయితే చేయించుకున్నాను. ఇది నా డెలివరీ స్టోరీ. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐ వాజ్ యాక్టివ్ త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ. యాక్టివ్ అంటే నేను ఇంట్లో పనులు చేసేసి, ఇల్లు తుడిచేసి, వంటలు చేసి ఇలాంటి యాక్టివ్ కాదు, బికాస్ నేను ఇంట్లో పనులు చిన్నప్పటి నుంచి చాలా తక్కువ చేసేది. యాక్టివ్ ఇన్ ద సెన్స్ నేను మంచిగా వాకింగ్ చేసేదాన్ని, తర్వాత స్టెప్స్ ఎక్కేదాన్ని, అండ్ నేను కింద కూర్చునేదాన్ని. నా డెలివరీ రోజు కూడా నేను కింద కూర్చుని వెళ్ళాను అనమాట హాస్పిటల్కి. అండ్ తర్వాత కొన్ని ఇవి ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, ఇవన్నీ చేసేదాన్ని. కానీ బట్ ఏంటంటే నేను నా మైండ్ని ప్రిపేర్ చేసుకోలేకపోయాను. ఆ పెయిన్ టాలరెన్స్ అంటే మనం కొన్ని చూస్తూ ఉంటాం కదా, దట్ ఆల్మోస్ట్ ఇన్ని బోన్స్ ఫ్రాక్చర్ అవుతాయి డెలివరీ అవ్వాలంటే, లైక్ 216 బోన్స్ ఫ్రాక్చర్ అనేంత పెయిన్ వస్తుంది, అలాంటివి చూస్తాం. కానీ ఓకే అని వదిలేస్తాం. బట్ అది డెలివరీ అంటే మనం ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి. సో నేను మెంటల్గా ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ అనమాట. సో నేను నార్మల్ అవ్వాలి అనేసి బాడీని ప్రిపేర్ చేసుకున్నాను, కానీ ఆ పెయిన్స్ తట్టుకోవడానికి ఆ టెక్నిక్స్ కానీ అవన్నీ నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. తర్వాత నాకు అనిపించింది అనమాట, లేబర్ మేనేజ్మెంట్ క్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండు అనేసి నేను అనుపమ వృక్షం అనేసి ఒక పేజ్ ఉంటుంది. అంటే నేను ప్రమోట్ చేయట్లేదు, నాకెందుకో ఆ ఫీడ్ ఎక్కువ వచ్చింది అనమాట. సో అప్పుడు నేను ఎర్లీ ప్రెగ్నెన్సీ క్లాసెస్ అనేసి ఒక క్లాస్ అయితే అటెండ్ అయ్యాను. ఆల్మోస్ట్ నా ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలా మనం కేర్ తీసుకోవాలి ఏంటి అనేసి. సో అది ఆల్మోస్ట్ నాకు 2500 ఎంతో పడింది ఆ క్లాస్. సో నేను అనుకున్నాను ఒక లేబర్ మేనేజ్మెంట్ క్లాస్ కూడా తీసుకుంటే బెటర్ అని అనుకున్నాను. బట్ ఎందుకు నేను అసలు క్లాసెస్ తీసుకోలేదు, లేబర్ మేనేజ్మెంట్ క్లాసెస్. అండ్ అందులోకి అది ఆల్మోస్ట్ 5010తో పడింది అనమాట. అంటే లేబర్ మేనేజ్మెంట్ కొంచెం కాస్ట్లీ ఉంది అక్కడే అనుపమ వృక్షం దగ్గర. సో నాకు 5000 ఎందుకు నేను అసలు ఆ సైడ్ వెళ్ళలేదనమాట. సో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మన బాడీ ప్రిపేర్ అయినప్పటికీ మన మైండ్ మనం ఏంటంటే ఈ పెయిన్కి మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది. అండ్ దెన్ హస్బెండ్ అంటే మా ఆయన చాలా సపోర్టివ్, అంటే నాకు సపోర్ట్ చేయలేదని కాదు. సో నేను బాధపడుతుంటే ఇప్పుడు మా ఆయన ఫీల్ అయిపోయి డాక్టర్ని పిలుచుకొచ్చి, నర్స్ని పిలుచుకొచ్చి, ఇవి సో సపోర్టివ్. బట్ ఏంటంటే ఈ లేబర్ మేనేజ్మెంట్ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతారో
అటెండ్ విత్ యువర్ పార్ట్నర్. ఎందుకంటే మనకు ఆ పెయిన్స్ ఉన్న టైంలో మనం ఎన్ని క్లాసెస్ విన్నా, మనకి ఎన్ని తెలిసినా యూనో అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది కొంతమందికి ఉండదు. బికాస్ ఆ టైంలో మనం ఏమో ఆలోచించాం, ఆ పెయిన్ ఎలా తగ్గించాలి అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు, ఎలా మనం ఆ సిచ్యువేషన్కి ఎలా బిహేవ్ చేయాలనేసి. సో అదే మన పార్ట్నర్ కూడా క్లాసెస్ విన్నారనుకోండి, ఆ టైంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ లైక్ ఏదో ఒకటి, ఇది చేస్తే కొంచెం తగ్గుతుంది, వాళ్ళు ఇలా చేస్తే కొంచెం డైలేషన్ పెరుగుతుంది, పడుకోకుండా ఇలా తిరగాలి, ఇలాగా కొన్ని టిప్స్ ఉంటాయి కదా. సో మన హస్బెండ్ అనే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకవేళ హస్బెండ్ కాకపోతే మీ పార్ట్నర్ ఎవరో ఒకరు చూసుకుని, మీ మదర్ ఆర్ సిస్టర్ ఎనీవన్ ఎవరో ఒకరిని. సో నా విషయంలో నాకు అదే అనిపించింది. నేను లేబర్ మేనేజ్మెంట్ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సింది. అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ కూడా కూర్చోబెట్టాల్సింది క్లాసెస్ అనేది. బికాస్ అప్పుడే కదా తర్వాత హాట్ ప్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నేను అసలు ప్రిపేర్ వెళ్ళలేదనమాట. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, దో ఐఎమ్ సో ఎడ్యుకేటెడ్ అండ్ ఇన్ ఇయర్స్ వర్క్ చేసినా కూడా నేను ఎందుకు ఇలాంటి మిస్టేక్ చేశానని అనిపించింది అనమాట. సో లేబర్ మేనేజ్మెంట్ క్లాసెస్ అండ్ తర్వాత ఎపిడ్యూరల్ అని ఉంటుంది కదా. సో నాకు అంత తెలుసు ఎపిడ్యూరల్ అని ఉంటుంది అనేసి, బట్ నాకు ఆ టైంలో నాకు అది అడగాలి అన్న ఆలోచన కూడా రాలేదు, ఎపిడ్యూరల్ ఉంటుందని. మా చెల్లి అడిగింది అనమాట. సో నాకు అప్పుడు అనిపించింది ఇవన్నీ కొంచెం ఏంటంటే మనం ఒక పార్ట్నర్ మనం ప్రిపేర్ చేసుకుంటే బెటర్. హస్బెండ్ అన్న వాళ్ళని ఇలాగా ఈ టైంలో ఇలా రెస్పాండ్ అవ్వాలి, ఈ టైంలో ఇలా రియాక్ట్ అవ్వాలి అనేసి. సో మన పార్ట్నర్ని మనం ప్రిపేర్ చేయాలి. అండ్ ఇట్స్ హిస్ డ్యూటీ ఆల్సో. ఎందుకంటే బేబీ అనేది ఇద్దరికి సంబంధించింది. సో ఎంతో కొంత వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉండాలి. హస్బెండ్స్ అన్న వాళ్ళు డెలివరీ టైం వస్తుందంటే సో మన సపోర్ట్ డెలివరీ టైంలో ఎలా ఉండాలి, వైఫ్స్కి ఎలా సపోర్ట్ చేయాలనేసి మీరు కూడా ఎంతో కొంత అయితే ప్రిపేర్ అయి ఉండాలి. బికాస్ ఇప్పుడు ఏంటంటే తెలియదంటే ఏం లేదు, ప్రతిదీ ఇంటర్నెట్లో ChatGPT అన్నీ వస్తున్నాయి కదా. సో ట్రై టు బీ అ సపోర్టివ్ పార్ట్నర్ టు యువర్ వైఫ్స్, ఎస్పెషలీ డ్యూరింగ్ దిస్ ప్రెగ్నెన్సీ అండ్ డ్యూరింగ్ లేబర్ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఆల్సో. సో ఇదైతే నేను ఒక బిగ్ మెసేజ్ లాగా హస్బెండ్స్కి ఇద్దామని అనుకుంటున్నాను. అండ్ ఐమ్ నాట్ టెలింగ్ దట్ మై హస్బెండ్ ఈజ్ నాట్ సపోర్టివ్ అని, హీ సపోర్టివ్. బట్ ఏంటంటే ఇలాంటి టెక్నిక్స్ సో నాకే తెలీదు, ఇలాగా నాకు తెలుసు బట్ ఐ డోంట్ నో ఎందుకు లైక్ తీసుకున్నాను. సో యా, హస్బెండ్స్ అనేవాళ్ళు ఇలా కొంచెం హెల్ప్ చేస్తే బెటర్ అనేసి నాకు అనిపించింది. అండ్ సెకండ్ వచ్చేసి యాక్టివ్గా అంటే నేను ఆల్మోస్ట్ యాక్టివ్గానే ఉన్నాను, బట్ స్టిల్ నేను మైండ్ అయితే ప్రిపేర్గా లేదనమాట. అండ్ యా, ఇవైతే నేను చెప్దాం అనుకున్న టిప్స్. అండ్ తర్వాత కొంచెం చాలా స్టబ్బన్గా ఉంటారు, నాకు నార్మలే కావాలి అనేసి. అండ్ కొంతమంది ఏంటంటే డిసప్పాయింట్ అయిపోతారు, ఇంత చేసినా కూడా నార్మల్ అవ్వలేదు అనేసి. 9 months చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. 9 months కొంతమంది స్లీప్లెస్ నైట్స్, వామిటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే ఇప్పుడు C-section అయిందనుకోండి, 1-2 months రికవరీ కొంచెం టైం పడుతుంది అంతే కదా. సో ఈ 9 months కష్టపడిందంతా మనం మర్చిపోయి నాకు నార్మలే కావాలి అలా అంతా పట్టుకండి. బికాస్ డాక్టర్స్ నో విచ్ వన్ ఈజ్ బెస్ట్ ఫర్ అస్. సో ఇప్పుడు అందరూ కమర్షియల్ అని అంటున్నారు, కానీ మీరు మంచి హాస్పిటల్ చూస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు ఒకవేళ నార్మలే కావాలంటే ఈ హాస్పిటల్లో నార్మల్ అయ్యే రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ చూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ డాక్టర్ మీకు C-section సజెస్ట్ చేస్తే ప్లీజ్ గో హెడ్ అనమాట. అంతేగాని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోకండి, నేను ఇంత కష్టపడ్డాను, 9 months ఇన్ని ఎక్సర్సైజ్ చేశాను అనేసి అంత కష్టపడకండి. బికాస్ ఈ 9 months మనం కష్టపడి బేబీ కోసమే, బేబీ హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి అనేసి డాక్టర్స్ తెలుసు కదా మనకి ఏది బెటర్ అనేసి. సో గో విత్ ద డాక్టర్ సజెషన్ అనమాట. అండ్ తర్వాత డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. చాలామంది పాపం అంటే తర్వాత అందరూ వచ్చి తర్వాత అంటూ ఉంటే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యో కొంచెం వెయిట్ చేయాల్సిందే, బికాస్ C-section అయిపోయింది కదా, చాలామంది నార్మల్కి వెయిట్ చేస్తారు, బట్ అవ్వదు. బట్ నేను ఉన్న ఛాన్స్ని మిస్ చేసుకున్నానా అని అనిపించింది. బట్ ఓకే, మేబీ నాకు C-section జరగాలని కాబట్టి C-section అయింది, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ అనేసి నేనైతే యాక్సెప్ట్ చేశాను. సో మీరు ఇలాగా ఫీల్ అవ్వకండి, ఇప్పుడు C-section అయితే నార్మల్కి ఇంత ట్రై చేశాను బట్ అవ్వలేదు అన్నట్టు. బికాస్ ఈచ్ స్టోరీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ హ్యూమన్ బాడీ ఈజ్ డిఫరెంట్. సో ఒక్కొక్కరికి పెయిన్ టాలరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి పెయిన్ టాలరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో నాకైతే నిజంగా చాలా తక్కువ అనమాట పెయిన్ టాలరెన్స్. కొంతమంది ఏంటంటే ఇంజెక్షన్స్ అన్న ఓకే కానీ ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి ఇష్టపడరు. బట్ నేను నా కేసు కదా ట్యాబ్లెట్స్ ఎన్నైనా తీసుకుంటాను కానీ ఇంజెక్షన్ తీసుకోను అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే నాకు పెయిన్ టాలరెన్స్ అనేది చాలా తక్కువ. సో మీరు అనొచ్చు ఈ లేబర్ మేనేజ్మెంట్ క్లాసెస్ ఇవన్నీ ఎందుకు, మన అమ్మ వాళ్ళ టైంలో ఇవేం లేవు కదా. కరెక్టే, మన అమ్మ వాళ్ళ టైంలో మనకి చాలా చాలా చేంజెస్ వచ్చినాయి కదా. అప్పుడు వాళ్ళకి ఎపిడ్యూరల్ లేదు, మనకి ఇప్పుడు ఎపిడ్యూరల్ ఉంది. సో అలాగే ఏంటంటే మనం జనరేషన్ మారే కొద్ది మనం అప్డేట్ అవ్వాలి. సో ఇవి తెలుసుకోవడం వల్ల. అండ్ నేను ఐఎమ్ నాట్ సజెస్టింగ్ అనుపమ వృక్షమ సంబంధ్, మీరు ఏది మీకు బడ్జెట్లో వస్తుంది ఆర్ ఏది మీకు కంఫర్టబుల్గా ఉందో అదే తీసుకోండి అని అయితే నేను చెప్తున్నాను లేబర్ మేనేజ్మెంట్ క్లాసెస్. అండ్ తర్వాత మీ పార్ట్నర్ని కూడా మీరు ప్రిపేర్ చేయండి. మేబీ వాళ్ళకి ఇవన్నీ హస్బెండ్స్కి తెలియకపోవచ్చు ఇలాంటి క్లాసెస్ ఉంటాయి అవన్నీ ఉంటుంది.
మీరు వాళ్ళకి చెప్పండి ఇలాంటి క్లాసెస్ ఉంటే అటెండ్ అవుతే ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది డెలివరీ టైంలో అనేసి. యా, ఇదైతే నా డెలివరీ స్టోరీ. సో ఫస్ట్ అయితే సి సెక్షన్. అండ్ ఇప్పుడు కూడా యాక్చువల్లీ యూఎస్లో నేను చూపించుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు నీకు మళ్ళీ ఆప్షన్ ఉంది, సి సెక్షన్ అన్నా కావచ్చు వజైనల్ డెలివరీ కన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా రీసెర్చ్లు చేస్తాం కదా, ఇదొక ప్రాబ్లము. ఎక్కువ తెలుసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తామని అనిపిస్తుంది. సో ఏమైందంటే ఇవాళ నేను ముందు రోజు స్కాన్ చేయించాను కదా, ముందు రోజు స్కాన్లో ఆల్మోస్ట్ బేబీ 3.6 kgs ఉంది, ప్లస్ ఆర్ మైనస్ అని పెట్టారు. సో నేను అక్కడ ఫిక్స్ అయిపోయాము 3.6. అండ్ తర్వాత మనకి ప్రతి స్కాన్లో హెడ్ డయామీటర్ ఇవన్నీ ఇస్తారు కదా. సో దాంట్లో కూడా బేబీ హెడ్ కొంచెం అంటే ఉండవలసింది కొంచెం పెద్దది, అంటే అది మనకి డిఫరెన్స్ కనిపించదు కానీ సో ఇది కొంచెం ఎక్కువ. సో నేను అంతా ఫిక్స్ అయిపోయినా ఓకే 3.5 kgs నార్మల్ డెలివరీ అంటే చాలా కష్టము, అండ్ బేబీ హెడ్ కూడా పెద్దది ఉంది. సో నార్మల్ డెలివరీలో కూడా చాలా కాంప్లికేషన్స్ మనం వింటాం కదా. సో ఇవన్నీ వచ్చేస్తే నా వల్ల కాదు అనేసి నేను అలా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో కొన్నిసార్లు అనిపించింది తక్కువ గూగుల్ చేసి ఉంటే బాగుండు అనేసి కొన్ని విషయాలు. అండ్ యా, అంత స్కానింగ్ ఎంత పర్ఫెక్ట్ వచ్చిందంటే ముందు రోజు 3.6 చేయించాను కదా, నెక్స్ట్ డే కూడా వాడు 3.6 పుట్టాడు. సో యా, వెయిట్ ఇవన్నీ ఎక్కువ తెలుసుకోవడం వల్ల కూడా కొంచెం లేనిపోయిన టెన్షన్స్ వస్తాయి అనమాట. సో బట్ డాక్టర్ చెప్పారు 4 kgs ఆల్మోస్ట్ 4 kgs వరకు నార్మల్ డెలివరీ అవుతాయి, ఛాన్సెస్ ఉన్నాయి, నువ్వు అవన్నీ పెట్టుకోకని చెప్పారు. బట్ ఇంకేంటంటే ఐఎమ్ నాట్ మెంటలీ ప్రిపేర్డ్. నేను బాడీని ప్రిపేర్ చేసుకున్నాను నార్మల్ కావాలి అని, బట్ మైండ్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు. సో ఈ డెలివరీలో డాక్టర్ నాకు యూఎస్లో వాళ్ళకి ఎక్కువ వీబ్యాక్స్ కామన్ కదా, వజైనల్ బర్త్ ఆఫ్టర్ డెలివరీ. సో నాకు చెప్పారనమాట, నీకు ఇప్పుడు ఆప్షన్ ఉంది, నువ్వు కావాలితే ఇఫ్ యూ వాంట్ మోర్ కిడ్స్ గో ఫర్ వీబ్యాక్ ఆర్ గో ఫర్ సి సెక్షన్ అని చెప్పారనమాట. నేను అడిగాను లైక్ అంటే నా స్టిచెస్ ఇవన్నీ హీల్ అయినాయి అని ఎలా తెలుస్తుంది అంటే డాక్టర్ ఉంది యాక్చువల్లీ 2 years అయింది కదా నీకు ఫస్ట్ డెలివరీకి ఇప్పటికి. సో 2 years లోపు మ్యాక్సిమం అవి హీల్ అయిపోతాయి. సో దానికోసం వరి అవసరం లేదు. బట్ ఒకవేళ నువ్వు నార్మల్ డెలివరీకి వెళ్తే అప్పుడు నీకు డెలివరీ పెయిన్ కాకుండా వేరేగా ఏమైనా అక్కడ యూట్రస్ దగ్గర పెయిన్ అనిపిస్తే అప్పుడు నువ్వు మాకు వచ్చి చెప్పాలి. సో అప్పుడు మేము వెంటనే అది ఇష్యూ స్టిచెస్ వల్ల ఏంటి అనేసి చూస్తాము అని అయితే చెప్పారు. ఆప్షన్ అయితే మాకు అక్కడ ఇచ్చారు. అండ్ ప్రస్తుతానికి ఇక్కడ చూపించుకుంటున్నాను కదా, ఆబ్వియస్లీ ఇక్కడ నా సి సెక్షన్కి ప్రిఫర్ చేస్తారనమాట, నార్మల్ డెలివరీ చేయరని అనుకుంటున్నాను. సో యా, త్వరలో మళ్ళీ నా సెకండ్ డెలివరీ వ్లాగ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నా డెలివరీ స్టోరీ అండి, మీ డెలివరీ స్టోరీ అంటే కింద కామెంట్ చేసేయండి. అట్లీస్ట్ మీరు ఈ మిస్టేక్ నేను చేయకపోయింటే బాగుండు నా డెలివరీ విషయంలో, ఆర్ ఇలాంటి ప్రికాషన్స్ ఆర్ ఇలాంటి కేర్ తీసుకుంటే బాగుండు అని కింద కామెంట్ చేస్తే, సో దట్ ఎవరైనా కొత్త ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ కొత్త మామ్ టు బీస్ కానీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అయితే వీడియో అండి, మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.